Hi friends and families. Don't forget to like and subscribe. వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. నేను బచ్చలమౌళి మూవీ అయితే చూస్తాను, రాగానే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు కొంచెం మోటివేషన్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటదండి. ఇలాంటి మంచి కంటెంట్లు అయితే మేము ప్రొవైడ్ చేస్తా ఉంటాం. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను సినిమా చూస్తాను కాబట్టి సినిమా నాకెలా అనిపించింది, సినిమాలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, సినిమా చూడాలా వద్దా మీరు అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ స్టోరీ లైన్ కి వస్తే, స్టోరీ లైన్ చాలా బాగుందండి, కొత్తగా అనిపించింది నాకు. కొన్ని సీన్స్ అయితే మనం చూసినట్టే ఉంటాం, ఇంకొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయండి. అందులో మేజర్ కొన్ని పాజిటివ్ సీన్స్ ఉంటాయి, ఇంటర్వెల్ గానీ క్లైమాక్స్ గానీ కొన్ని సీన్స్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయండి. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా చాలా సీన్స్ బాగుంటాయండి. మనకి ఫస్ట్ కొంచెం లైట్ గా ఏదో అలా వెళ్తుంది ఏంటి అనుకుంటా ఉంటాం, అప్పుడు స్టోరీ నెరేషన్ ఉంటదండి. నిజంగా చాలా బాగా నెరేట్ చేశారండి. సీన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా నచ్చినాయండి. నాకు ఓవరాల్ గా స్టోరీ అయితే బాగుందండి. పాజిటివ్ ఏమనిపించిందంటే సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, స్టోరీ నరేషన్ కూడా చాలా బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది. నాకు నెగిటివ్ ఏదన్నా అనిపించిందంటే అది మళ్ళీ సినిమాటోగ్రఫీలోనండి. ఎందుకంటే లైట్ గా అక్కడక్కడ కొన్ని చోట్ల కెమెరా కొంచెం బ్లర్ అయినట్టు, అవుట్ ఆఫ్ ఫోకస్ అయినట్టు అనిపించింది. హీరోయిన్ కి హీరోకి 2 సీన్స్ పెట్టినప్పుడు అక్కడ తప్ప మిగతాదంతా నాకు నెగిటివ్స్ ఎక్కడ కనిపించలేదండి. ఇంకా మెయిన్ పాజిటివ్ ఏదన్నా మాట్లాడుకుంటే సినిమా మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. విశాల్ చంద్రశేఖర్ చాలా బాగా కొట్టారు, అయితే ఆయన మెచ్చుకుంటాను. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వినటానికి సాంగ్స్ అవి కూడా మనకి సినిమాలో సపరేట్ గా సాంగ్ పెట్టలేదండి. సినిమాతో పాటు అంటే స్టోరీతో పాటు అలా వెళ్తా ఉంటది. అంటే మనకి లైక్ ఎలా ఉంటది అంటే పట్టాల మీద ట్రైన్ అలా వెళ్తా ఉంటది, అలాగా మనకి స్టోరీతో పాటే సాంగ్స్ అలా వెళ్తా ఉంటాయి. చాలా బాగుందండి, నాకు అది నచ్చింది. అంటే సపరేట్ గా సాంగ్ వేయకపోవటం వల్ల కొంచెం స్టోరీని దెబ్బతీయకుండా ఉంది, అది పాజిటివ్. ఇది నెగిటివ్స్. ఇంకా మీరు చూడాలా వద్దా నన్ను అడిగితే ఖచ్చితంగా నేను సినిమాని అయితే మిమ్మల్ని చూడమని చెప్తాను. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారండి. బచ్చలమల్లి క్యారెక్టర్ కింద అల్లరి నరేష్ గా చాలా బాగా చేశారు, కావ్య కింద అమృత అయ్యర్ కూడా చాలా బాగా చేశారండి. ఇంకా తర్వాత కో యాక్టర్స్ హరితేజ్ గారు గాని, లేదంటే రావు రమేష్ గారు, ప్రవీణ్ గారు, అలాగే వాళ్ళ నాన్నగారు ఎవరంటే బచ్చలమల్లి, ఆయన కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. లాస్ట్ సినిమా ఏమన్నా చూసానంటే ఆయనది బలగం సినిమా ఉంది కదండి, ఆ సినిమాలో వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ కింద చాలా బాగా చేశారు. ఇందులో కూడా చాలా బాగుందండి ఆయన క్యారెక్టర్. ఓవరాల్ గా హీరోకి, హీరోయిన్ కి, వాళ్ళ నాన్నగారికి అందరికి మంచి పే ఆఫ్స్ అయితే ఇచ్చారండి. నాకు ఎస్పెషల్ గా హీరో పే ఆఫ్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు థియేటర్ లో చూసినప్పుడు చాలా బాగుంటదండి, కానీ నేను లాస్ట్ లో అయిపోతుందేమో అనుకున్నాను, కరెక్ట్ గా మంచి పే ఆఫ్ ఇచ్చారండి హీరోకి. చాలా బాగుంది, మీకు కూడా నచ్చుద్ది, థియేటర్ లో ఖచ్చితంగా చూడండి. ఇంకా నేను దీనికి ఇచ్చే రేటింగ్ 10 కి ఖచ్చితంగా నేను 7.2 రేటింగ్ అయితే ఇస్తానండి. ఇక్కడ దాకా మీకు వీడియో అంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, టాటా, బై బై.